రెండోది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. జూబ్లీహిల్స్లో మనం గెలిచి తీరాల్సిందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సో ఇక్కడ మనకే అవకాశాలు ఎక్కువ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇక వాళ్ళు ఉన్నారు కదా బీజేపీ పార్టీ వాళ్ళు, ఇక వాళ్ళదైతే వాళ్ళకి ఓట్లు చాలా తక్కువ ఉంటాయాడు కాబట్టి వాళ్ళు పెద్దగా ఆశలు ఏముండేవి వాళ్ళకి. సో ఈ ముగ్గురుని ఓడగొట్టాలనేది బీసీ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. సో దానికోసం అసలు ఈ జూబ్లీహిల్స్ ఏంది, జూబ్లీహిల్స్ పైన ఒక అవగాహన కార్యక్రమం ఎట్లా ఉంది, జూబ్లీహిల్స్ ఓటర్లు పరిస్థితి ఏంది, ఎవరు ఓటర్లు, ఏం కథ, ఈ లెక్క అంతా మీకు చెప్పడం కోసం నేను సిద్ధంగా ఉన్నా. ముందుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక గురించి బూతుల వారీగా ఎక్కడో చూసిన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాయి. ఇక జూబ్లీహిల్స్లో గెలుపు కోసం బూతుల వారీగా ప్రణాళిక రూపొందిస్తారట. నేను కూడా బూతుల వారీగా ప్రణాళిక తయారు చేస్తే జూబ్లీహిల్స్లో మొత్తం ఓటర్ల సంఖ్య జూబ్లీహిల్స్ ఓటర్ల సంఖ్యని ఒకసారి మనం చూస్తే 3,89,954. అసెంబ్లీ జూబ్లీహిల్స్ అసెంబ్లీలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇలా కొద్దిగా చూడరు, ఎందుకంటే వీళ్ళ ముచ్చట్లకు సరిగ్గా సరిపోతుంది. 3,80,000 మొత్తం ఓటర్లు 3,89,900 ఓటర్లు 3,89,954 3,89,954. ఎస్, ఇందులో వీళ్ళు మొత్తం ఓటర్లు. ఇందులో మొత్తం ఈ 3,89,954లో వెలమ ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఎరికేనా? నీకేమైనా ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు. వెలమ ఓటర్లు మొత్తం ఇందులో ఈ 3,89,954లో వెలమ ఓటర్లు, వెలమలు కేసీఆర్ సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది అంటే 785 మంది. 1000 దాకా కూడా రాలేదు. 1000 ఓట్లు కూడా లేవు వెలమోళ్ళయి. ఇవి 785 ఓట్లేమో వెలమోళ్ళయి. ఇక్కడ కమ్మ అంటే మొన్నటి దాకా మాగంటి గోపినాథ్ ఉన్నాడు కదా, చనిపోయింది ఆయన. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయి? 5,890. 5,890 చౌదరి. ఇవి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి. ఇక రెడ్డి ప్లస్ ఇతర అగ్రవర్ణాలే కలిపి మొత్తం రెడ్డి, బ్రాహ్మణ, తర్వాత వైశ్య, వీళ్ళంతా కూడా కలిపి రెడ్డి ప్లస్ ఓసీలు, మిగతా ఓసీలు కలిపి మొత్తం అందరు కలిపి 19,633 మంది. ఇక ఇది అప్పర్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి. వీళ్ళు కొంచెం ఎక్కువ ఉండడానికి కూడా కారణం ఏంటి అంటే జూబ్లీహిల్స్ అనేటువంటిది కాస్ట్లీ ప్లేస్. ఆ కాస్ట్లీ ప్లేస్ లో కొంతవరకు కాస్ట్లీ ఓటర్లు ఉన్నారు. అదే మిగతా ఓసీలు చాలా మంది ఉన్నారు, మార్వాడి వీళ్ళు చాలా ఉన్నారు. అయితే వీళ్ళు కూడా తక్కువే ఉన్నారు, కాకపోతే మిగతా ఇక అన్ని రాసుకుంటూ రాలేం కదా. వెలమ ఓటర్లు 785 మంది, కమ్మ ఓటర్లు 5,890 మంది, రెడ్డి ఓటర్లు వచ్చేసి 19,000, రెడ్డి ప్లస్ అదర్ ఓసీలు వచ్చేసి 19,633 మంది. ఇవన్నీ కూడితే ఇందులో ముస్లింలు కూడా ఉన్నారు, ముస్లింలు కూడా కలిపి 8. మొత్తం వీళ్ళందరూ కలిసి 26,308 మంది అవుతారు. మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,89,954 ఓట్లుంటే అందులో ఈ ఓసీలై వెలమోళ్ళై 785 మంది 85 ఓట్లు, కమ్మోళ్ళై 5,890 ఓట్లు, రెడ్డి ప్లస్ ఓసీ అందరి కలిపి 19,633 ఓట్లు, మొత్తం 26,308 ఓట్లు. ఈ 26,308 ఓట్లతోని ఆడ కార్పొరేటర్ కూడా గెలవలేడు, కష్టం, గెలవలేడు. ఇది వాళ్ళ లెక్క. ఇక్కడ బూతుల వారిగా అని చెప్తా ఉన్నాడు కదా, వెలమ వాళ్ళు మొత్తం 329 బూతులు ఉన్నట్టున్నాయి ఆడ.
329 జర ఒక్కసారి నేను కరెక్ట్ చేసుకుంటాను. 329 బూతులు. ఈ 329 బూతులలో 70 బూతులలో ఒక్క వెలమ ఓట్లేదు. ఓకే. 70 బూతులలో వెలమల ఓట్లు 0. ఒకటి కూడా లేదు. 0 వెలమల ఓట్లు. ఇంకొక 40 బూతులలో కమ్మల ఓట్లు 0. ఓకే. ఒక 18 బూతులలో రెడ్ల ఓట్లు 0. ఇది వాళ్ళ కథ. ఇప్పుడు ఏమనుకుంటారు వీళ్ళు? బూతుల వారిగా ప్రణాళిక చేయాలి. ఈయన వెలమాయన ఏమనుకుంటుండంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ఇక్కడ ఒపీనియన్ అంతా అదే ఉందని ఈ 785 ఓట్లు ఆయన అనుకుంటుండు. ఈ కమ్మాయన ఏమనుకుంటుండు, ఈయన మన జూబ్లీహిల్స్ అంటే మనమే మొత్తం చేసినాం కాబట్టి మనదే అంటే వాళ్ళు భూముల సైజు చూసి పెద్దోళ్ళు అనుకుంటారు అంతే. సో ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 5890 ఓట్లు వీళ్ళ ఓట్లతోని వార్డు మెంబర్ కాదు కదా, డిపాజిట్ కూడా రాదు. వీళ్ళందరి కలిపిన డిపాజిట్ రావు. మళ్ళా ఓకే, అవును. డిపాజిట్ రావాలంటే మినిమం 10% ఉండాలి, 38,000 రావాలి. ఈ డిపాజిట్ కూడా రాదు వీళ్ళ ఓట్లతో. అంతే. వీళ్ళు ఎవరి మీద డిపెండ్ అయ్యారు అన్నట్టు? వీళ్ళు ఎవరి మీద డిపెండ్ అయ్యారు? బీసీ ఓటర్ల మీద డిపెండ్ అయ్యారు. బీసీ ఓటర్ల మీద వీళ్ళు డిపెండ్ అయ్యారు. దీంట్లో ఎంత అంటే మొత్తం 1,25,000 ఓట్లు. వీళ్ళు ఏమో 26,308 కదా. ఓకే. 1,25,000 బీసీల ఓట్లు. సామాజిక వర్గం. ఓకే. వర్గాల వారీగా ఓటర్లు ఎట్లున్నారు? ఓసీలో ఎంత? 26,000. 26,308. బీసీలై 1,25,000. 1,25,654 ఓట్లు. 1,25,654 ఓట్లు బీసీలే. ఇప్పుడు వీళ్ళకు కమ్మాయనకు, వెలమాయనకు, రెడ్డి ఆయనకు కావాల్సినవి ఇగో ఈ ఓట్లు కావాలి. ఇప్పుడు ఈ ఓట్లకు ఏమని చెప్తారు? ఇప్పుడు ఏ పేరుతో ఈ ఓట్లు అడుగుతారు? బీసీల ఓట్లు ఇగో గివి, ఓసీల ఓట్లు గివి. మేము ఓపెన్గా చెప్పేసినాం, దయచేసి మా బీసీ పార్టీకి మీ రెడ్లు ఓట్లు వేయకండి, పొరపాటున పడితే కూడా వద్దు, మాకు మీ ఓట్లు మాకొద్దు, మా మైనారిటీ మా బీసీలే మస్తు సరిపోతాయి, ఎస్సీ ఎస్టీలు కూడా కలుపుకుంటాం, ఇంకా జాదా అయిపోతాయి. సో కాబట్టి మీ తాన గెలిచేన్ని ఓట్లు లేవు. మీ 26,000 ఓట్లున్నోడే 20 పార్టీలు పెట్టుకొని తిరుగుతుంటే బీసీలకు ఒక రాజకీయ పార్టీ ఉండొద్దా? మా ఓట్లు మీ సీట్ల జూబ్లీహిల్స్ బరాబర్ బీసీల అడ్డా. బూతుల వారిగా చెప్తాం, ముఖ్యమంత్రి గారు మీరు బూతుల వారిగా ప్రణాళిక. ఒక్క బూత్కు కాంగ్రెస్ పార్టీ ఒక ఇంటికి ఎన్ని రకాల మోసం చేసింది, బీఆర్ఎస్ ఎంత మోసం చేసింది, బీజేపీ ఎంత మోసం చేసింది, బూత్ వారిగా ఇంటి వారికి ఇచ్చేస్తాం అంతే రేపు పొద్దుగాల. ఇది జూబ్లీహిల్స్లో లెక్క. ఈ నియోజకవర్గంలో ఇంక 26,000 ఉన్నారు కానీ ఇంకో దాంట్లో ఆయనతో లేరు. ఎంత గమ్మత్ అంటే 70 బూతులలో వెలమోళ్ళు ఓట్లే లేవు. వాడ 329 బూతులు ఉంటే 70 బూతులలో వెలమాయనకు ఓటే లేదు. 40 బూతులల్లా కమ్మోళ్ళకు లేవు. 18 బూతులల్లా రెడ్లకు 0.
ఇది బూతుల కథ. మరి ఇవాళ రేపు ఎవరైనా ఇటాడు చేరిరేమో కానీ పరిస్థితి అయితే ఇది జూబ్లీ హిల్స్లో. మరి ఈ లెక్క ప్రకారం ఎవరు గెలవాలి ఇక్కడ? సరే, దాన్ని రాజకీయ వ్యూహం ప్రకటిస్తాం కానీ ఇద్దరు పిల్లల నిబంధన తీసేయండి అన్న సీఎం సార్ చెప్పండి. సర్పంచ్ ఎన్నికలకు నువ్వు ఇద్దరు పిల్లల నిబంధన తీయకపోయినా, 42% రిజర్వేషన్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ ఉరితే ఆ గాంధీ భవన్కు ఉరేసుకున్నట్టే లెక్క. ఇంకొకటి మీరేం కంగారు పడకండి, సూసైడ్ చేసుకున్నట్టే. వస్తాయి 26,000కే 10% ఓసీలకు రిజర్వేషన్లు. అబ్బా, భలే ఆలోచిస్తూ ఉన్నారు మీరు. ఇది కథ వాళ్ళది. యాదగిరి గారు, బీసీలు తలుచుకుంటే వాళ్ళు జీవితంలో మళ్ళీ గెలవరు. ఇవాళ బీసీలమంతా ఒక్కటైనాం కాబట్టి, బీసీలమంతా ఒక వేదిక మీద ఆలోచిస్తున్నాం కాబట్టి ఇవాళ నామినేషన్ వేస్తేందుకు కూడా భయపడతా ఉన్నారు వాళ్ళు. నామినేషన్ వేస్తేందుకు కూడా మీరు చూడరు, ఆ రెడ్లు ఎవరు అడుగుతలేరు ఆ బీసీటీ ఏది ఆ జూబ్లీహిల్స్ టికెట్ చూడరు మీరు. ఎందుకు అడుగుతలేరు అంటే ఈ అమ్మ ఓడగొడతారా బీసీలంతా ఒకటైనరా అనేటువంటి పరిస్థితి. మళ్ళా మీ నెంబర్ పెట్టాను చెప్పే. 9866 నీది 970-170-3684. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నేనే ప్రచారంలోకి దిగుతా, నేనే మన బీసీ బిడ్డల తరఫున నిలబడతా. బీసీ సమాజం అంత వస్తుంది, అప్పుడు చూసుకుందాం ఖచ్చితంగా. ఎస్సీల ఓట్లు వద్దంటే ఎస్సీ మా సోదరులేనా, మా సోదర కులాలైనా మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.